హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. మొత్తానికి 5 రోజులు అన్లోడింగ్ పాయింట్లో పడుకున్నాక మన బండి అయితే అన్లోడ్ అయితే అయిపోయింది ఈరోజు ఉదయం. నిన్న సాయంత్రం అయితే ఫోన్ చేసి చెప్పారనమాట మనకు బండి అన్లోడ్ రేపు ఉదయం అయిపోతుందని చెప్పేసి. సో వెంటనే మావకైతే ఫోన్ చేసి మావ బండి అన్లోడ్ అవుతుంది అని చెప్పేసి ఫోన్ చేసిర్రు. బండి అన్లోడ్ చేయించేసి అని అయితే చెప్పాను. సో నేను వచ్చేసరికి అంటే నేను హైదరాబాద్లో ఉన్నాను కదా, సో హైదరాబాద్ నుండి ఇక్కడికి వరంగల్ వచ్చేసరికి మన బండి అయితే అన్లోడ్ చేయించాడు మావ. అన్లోడ్ చేయించగానే నేను వెంటనే లోడింగ్ అయితే మాట్లాడాను. లోడింగ్ వచ్చేసి పెద్దాపురంకి అయితే మాట్లాడాను. రైస్ లోడ్ అయితే అవుతూ ఉంది. మనకు రైస్ వచ్చేసి అక్కడికి వచ్చి పాలిష్ చేసేసాక మళ్ళీ బయట దేశాలకైతే ఎక్స్పోర్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ లోడింగ్ ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా అయితే చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకుంటారు. వరంగల్ నుండి నెక్కొండ వెళ్ళే రూట్లోనైతే నక్కలపల్లి అనే విలేజ్ అయితే ఉంటుంది. ఆ విలేజ్కి సమీపంలో మనం ఇప్పుడు లోడ్ చేసే మిల్ అయితే ఉంటుందన్నమాట, శ్రీ పద్మావతి రైస్ ఇండస్ట్రీస్. ఇక్కడనైతే మనం లోడింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ బండి మనం వచ్చేసి 20 టన్నుల రైస్ లోడింగ్ అయితే వేస్తూ ఉన్నాము. ఇక్కడ నుండి మనకు పెద్దాపురం అయితే వెళ్తూ ఉంది. అండ్ మనకు కిరాయి వచ్చేసి 1100 అయితే రాశారు. మొన్నటి వరకు 1150 అయితే వెళ్ళింది. అంతకుముందు 1200, 1300 కూడా వెళ్ళింది. కాకపోతే ఈ టైంలో సంక్రాంతి సీజన్ టైంలో రేట్లు అయితే తగ్గించి అయితే పడేశారనమాట మొత్తం. సో మొత్తానికి బండి అయితే పాయింట్లను అయితే పెట్టడం అయితే జరిగింది. పాయింట్లో లోడ్ అయిపోయాక మనం పట్టా గిట్లా కట్టేసుకొని మొత్తం పేపర్స్ గిట్లా తీసేసుకొని మనం పెద్దాపురంకి అయితే బయలుదేరుతాము. బండి లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకు మొత్తం 11 నెట్లు అయితే వస్తూ ఉన్నాయి. 25 టన్నుల లోడ్ అయితే వేస్తాం ఇప్పుడు మనము. మొత్తం హైట్ వచ్చేసి నాకు తెలిసి అదే హైట్లో క్లోజ్ అయితే అయిపోతాయి కావచ్చు. సో మామ అయితే లెక్క పెట్టుకుంటా ఉన్నాడు ఎన్ని బస్తాలు వచ్చినాయి ఏంటి అని చెప్పేసి. మనం కూడా లెక్కేసుకుంటే ఇద్దరిది ఎవరిది అలాగ లెక్క ఉంటుంది. సో ఈ విధంగా కన్వేయర్ బెల్ట్ మీద మనకైతే లోడ్ అయితే వస్తూ ఉంటుంది. మనకి ఈ బస్తాలు అయితే ఈ హైటే వస్తాయి. మనకి ఇంతకుముందు ఎఫ్సీ లోడ్ అయిన వచ్చేసి మనకు తట్టు బస్తాలు, గోనె సంచులు అంటాం కదా, ఆ బస్తాలు అయితే లోడ్ అయితే అయింది. బండి లోడ్ అయితే అయిపోయింది. కాటాకి అయితే వెళ్తా ఉన్నాం. కాటా పెట్టేసుకొని బయటనే పెట్టేసుకొని పట్టా కట్టేసుకుంటాం. పట్టా కట్టేసుకొని మళ్ళీ ఇక్కడ ఈ ఆఫీస్ దగ్గరికి అయితే రావాలి. ఆఫీస్ దగ్గరికి వస్తే మనకు బిల్స్ అయితే ఇస్తారు. జై శ్రీరామ్. కాటా అయితే పెట్టేసుకున్నాం. 24 టన్నుల 930 వచ్చింది. మనకు ఫుల్ వచ్చేసి 36 టన్నుల 440 అయితే వచ్చింది. సో పాసింగ్ అయితే ఉందన్నమాట. పట్టా కూడా కట్టేసుకున్నాం. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోయి మనం బిల్స్ అయితే తెచ్చేసుకుందాం. బిల్స్ తెచ్చేసుకుంటే బయలుదేరిపోవచ్చు మనం. సో ఫుల్ వెయిట్ ఎంత మనకు పాసింగ్ అవుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. ఫుల్ వెయిట్ వచ్చేసి 12 టైర్కు 36,750 అయితే మనకు పాసింగ్ అయితే అవుద్ది. సో అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం కేసులు అయ్యే ప్రమాదం అయితే ఉందన్నమాట. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయి పేపర్లు అయితే తెచ్చేసుకుందాం. బిల్స్ అయితే వచ్చేసినాయి. మనకు ఆఫీస్ నుండి అయితే 15,000 అడ్వాన్స్ ఇస్తా అన్నారు. కాకపోతే ప్రస్తుతానికి క్యాష్ లేవంట. పొద్దున మిగిలిన 10,000 అయితే అకౌంట్కి కొడతా అన్నాడు అన్న. 5,000 అయితే మనకు మన లోడింగ్ వచ్చేసి 1,500 అయితే ఉంది. ఆ 1,500 కట్ చేసుకొని మిగిలిన 3,500 దారి ఖర్చులకు అయితే ఇచ్చిండు. మిగిలిన 10,000 పొద్దున 10ంటికి అకౌంట్లో పడిపోతాయి. 10ంటి వరకు మనం అన్లోడింగ్ పాయింట్కి కూడా వెళ్ళిపోతాం. అదృష్టం బాగుండి రేపే అన్లోడ్ కావాలి దేవుడా. ఏ శ్రీరామ్, ఓం నమ శివాయ. రేపు అన్లోడ్ అయ్యేటట్టు చూడు. పేపర్లు అయితే వచ్చేసినాయి. మామ అయితే నీళ్ళు సంపాదించండి, ఒక బకెట్ నీళ్ళు. అద్దాలు అయితే కడిగేసుకుంటా ఉన్నాము. అద్దాలు కడిగేసుకొని బయలుదేరిపోతాం ఇక. సో ఒక బకెట్ నీళ్ళు ఉంటే మనకు ఫ్రంట్ షో అండ్ సైడ్స్ అద్దాలు ఫుల్. ఎందుకంటే ఆల్రెడీ మొన్ననే వాటర్ సర్వీసింగ్ అయితే అయిందనమాట. సో అంత పెద్ద టెస్ట్ అయితే ఏం లేదు. ఒక్క బకెట్ నీళ్ళతోటి మొత్తం మళ్ళీ దగ్గర తెల్లగా మెరుస్తుంది బండికి. తొర్రూరు వరకు అయితే రీచ్ కావడం అయితే జరిగింది. గ్యాస్ అయితే అయిపోయింది, దగ్గర పడ్డది. సో గ్యాస్ అయితే నింపించుకోవడానికి అయితే ఇక్కడనైతే ఆగినాము. ఎప్పుడైనా మనం ఇటు నుండి అటు వెళ్ళేటప్పుడు అయితే గ్యాస్ నింపించుకునే వాళ్ళము. ఈసారి ఇటు వెళ్ళేటప్పుడు అయితే నింపించడం అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం ఈ నెల ఎడబడితే తిరిగినాం కదా, అప్పుడు రెగ్యులర్ ఇదే రోడ్లో పోయేటోళ్ళం కాబట్టి మామూలుగా 2 ట్రిప్లకు ఒకసారి అట్లా నింపుకొని వెళ్ళేవాళ్ళము. ఈసారి మనం డైరెక్ట్ ఇటు నుండి యూపీ పోయి, యూపీ నుండి మళ్ళీ ఆంధ్రాకి వచ్చి, ఆంధ్రా నుండి మళ్ళీ ఒరిస్సా పోయి, ఒరిస్సా నుండి హైదరాబాద్ పోయి, హైదరాబాద్ నుండి కర్ణాటక పోయి ఇట్లా మొత్తం తిరుగుతూ ఉన్నాం కాబట్టి మనకు ఈసారి దగ్గర పడ్డాయి గ్యాస్. సో ఇక్కడ మనం రెగ్యులర్గా నింపించుకునే షాప్ అనమాట ఇది, అమృత సోమనాథ్.
మణికంఠ సూపర్ మార్కెట్. సో ఇక్కడనే నింపించేసుకొని బియ్యం కూడా ఒక 5 కేజీలు బియ్యం కూడా తీసుకొని అయితే వెళ్ళిపోతాం. గ్యాసు, ఉల్లిగడ్డలు, రైసు, ఆయిల్, అల్లం, ఎర్రపప్పు, పెసరపప్పు, పసుపు, అల్లం, ఇంకా మిల్ మేకర్ వస్తే సెట్. గ్యాస్ ఉంటే ఎక్కడ ఎన్ని రోజులైనా బతకొచ్చు. ఆపల బండ్లు జోరుగా పోతాను. ఇక ఒకటి 2 నాకు ఇప్పటివరకు ఒక 4-5 ఎదురొచ్చింది. సో సామాన్లు అయితే గట్టిగా కొనుక్కొని పోతాను. 5 కిలోల బియ్యం, నూనె, అల్లం, పప్పులు, ఉప్పులు, గ్యాస్ మొత్తం ఒక 1000 రూపాయలు బిల్ చేసుకొని పోతాను. ఇక డైరెక్ట్ వెళ్ళిపోయి ఇంటి దగ్గర మా ఊర్లో బంకులో ఒక 10,000 డీజిల్ కొట్టించేసుకొని చక్కగా ఇంటి పోయి స్నానం చేసి ఇలా బండి తీస్తే తెల్లారిసరిగా పెద్దాపురంలో ఉండాలి. పైపు డెఫ్ఐలు అయితే కొట్టించేసుకున్నాం. మా ఊరు బంక్లో అయితే డీజిల్ కొట్టించుకుందాం అని వస్తే బంక్ అయితే క్లోజ్ చేసేసారు 10ంటికే. ఇంటికి వెళ్ళిపోయి స్నానం అయితే చేసేసుకొని వచ్చేసిన. మరి మా మామ వచ్చిందా రాలేదా? వచ్చినావానే? రాలేదు ఇంకా. తాళం పట్టుకొని వేయండు. నీకంటే ముందు నేనే వస్తా అనుకున్నా వేయండు. తాళం పట్టుకొని వేయండి, ఇంకా రాలేదు. టైం వచ్చేసి 11:20 అయితే అవుతా ఉంది. చంద్రుడు అయితే మంచిగా వెలుగులు విరజిమ్ముతాడు. ఇక మా ఊళ్ళో కుక్కలు కాసేపు అయితే ఆ రోడ్డుకి వెళ్ళి ఇటు చూస్తే నాకు వెళ్ళి నా అవతారం ఇట్లా పెట్టుకున్నా. ఇక కాసేపు అయితే మా ఊరి కుక్కలు కూడా నన్ను గుర్తుపట్టవు, మీదికి వచ్చి మరుగుతాయి. అప్పుడే బండి మీదకి ఎక్కిదిగా అయితే రప్ప ఉరుకుతాయి. రోడ్డు ఖాళీగా విశాలంగా ఉందిగా అట్లా. మా మామ వస్తే బయలుదేరిపోదాం. ఇక ఏం చేస్తాను పడుకోవాలా. సో డెఫ్ఐలు అయితే కొట్టించేసుకున్నాం దందాల పెళ్లికాడ. డీజిల్ అయితే ఖమ్మం ఏరియాలకు పోయి ఒక 10,000 అయితే కొట్టించేసుకుంటాం. 10,000 కొట్టించేస్తే మనకైతే సెట్ అయిపోద్ది. అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేస్తుంది. మామా నాకంటే అర్ధగంట లేట్ వచ్చిండు. నీకంటే ముందే వస్తపో అని చెప్పేసి తాళం కూడా పట్టుకొని పోయిండు. అయ్యా గడ్డం పెంచుతాడు అంటారు కదా. అంటే ఒకటే కామెంట్ వచ్చిందిలే కానీ ఎందుకన్నా మంచిది అని చెప్పేసి ముందే చెప్తారా. మామ వచ్చిన తిరుపతి అయితే పోతా ఉండు. మామ ఒకటే కాదు, నేను కూడా. అంటే మొత్తం ఫ్యామిలీ. అంటే మా అన్న చిన్న కొడుకు, నా చిన్న కొడుకు పుట్టు వెంట్రుకలు తీయడానికి అయితే తిరుపతి అయితే వెళ్తా ఉన్నాం. మాతో పాటే మామ, మా అత్త కూడా వస్తారన్నమాట. సో ఆధార్ కార్డులు కూడా పట్టుకొచ్చిండు. ఈ ఆధార్ కార్డులతో రేపు ట్రైన్ టికెట్లు అయితే బుక్ చేయాలి. ఫిబ్రవరి 20 ఆ టైంకు వెళ్తాం అన్నమాట తిరుపతికి. అద్దాలు ఇంతకుముందు వాటర్ తోటి అడిగినాం కదా. సో ఆ బొట్లు అయితే పడ్డాయి. ఇప్పుడు పేపర్ కొట్టేసుకుంటున్నాం. పేపర్ కొట్టేస్తే ఇక నీట్గా ఎక్కడ మళ్ళా గిత్త సుక్క కూడా ఊపడకుండా మంచి అద్దం మొత్తం ట్రాన్స్పరెంట్ నీట్గానైతే అవుతుంది అన్నమాట. మన కోలిన్ ఉంటుంది కదా, ఆ కోలిన్ అయితే కొట్టేసినాం. ఖమ్మం అటు దగ్గరికి వెళ్ళాక మళ్ళీ ఆ కోలిన్ బాటిల్ కూడా అయిపోయింది. ఒకటి కోలిన్ బాటిల్ ఇట్లా తీసేసుకొని తాళాలు అయితే మన ఈ సంవత్సరంన్నర దగ్గరికి వచ్చినాయి కదా. సో తాళాలు అయితే ఖరాబ్ అయిపోయినాయి. ఒక 2 జతలు తాళాలు అయితే తీసుకోవాలి. డీజిల్ ట్యాంక్కి అయితే ప్రస్తుతానికైతే తాళం లేదు. మనది ఎట్లాగా నాన్ స్టాప్గా తిరుగుతూ ఉంటాం కాబట్టి నడుస్తూ ఉంది. ప్రస్తుతం ఒక 2 తాళం బుర్రలు అయితే తీసుకొని కోలిను మిగిలిన అన్నీ అయితే ఉన్నాయి. వెళ్ళిపోదాం, బయలుదేరదాం. ఇక అయిపోయింది అసలు క్లీన్ చేయడం కూడా. ఖమ్మం దగ్గర ఇండియన్ ఆయిల్ బంక్లో అయితే ఆగాను. 5,000 రూపాయలు డీజిల్ అయితే కొట్టిస్తూ ఉన్నా. 95 రూపాయల 75 పైసలు అయితే ఉంది రేటు. 10,000 డీజిల్ కొట్టించేసుకుంటే మనకు చెద్దర్ అయితే ఫ్రీగా గిఫ్ట్ అయితే ఇచ్చారు. సో ఖమ్మం చివరికి అయితే వచ్చేసాను. ఇక్కడ టీ షాప్ అయితే ఉంటుంది అన్నమాట. ఈ టీ షాప్ దగ్గర ఆల్మోస్ట్ 2 o'clock వరకు అయితే రన్ అయితే అవుతుంది. టీ తాగేసాను. మామ అయితే పడుకున్నాడు. 4 ఆ టైం వరకు నడిపేసి మామని లేపేసి మామకైతే ఇచ్చేస్తా.
టైర్లు అయితే దిగగానే చెక్ చేసుకున్నా, ఆల్ ఓకే. ఇక నిమ్మలంగా బయలుదేరితే అయిపోద్ది. ఇక్కడ టీ తాగితే రిఫ్రెష్ అయిపోతాం అన్నట్టు. చాలా వరకు ఇక అందరు వచ్చేసి ఇక్కడనే బండ్లు ఆపుతారు. ఈడనే బండ్లు ఆపి ఒక టీ తాగి రిఫ్రెష్మెంట్ అయ్యి బయలుదేరుతారు. వస్తూనే ఉంటాయి బండ్లు. తొందరగా రైట్ ఇండికేటర్ వేసి పక్కగా జరగకపోతే మళ్ళీ ఈ సందులో కూడా పెడతారు. ధాన్యం సీజన్ అయిపోయింది, ఇప్పుడు ఇక బియ్యం తోలుతారు అందరు. ఇది టీ షాప్, కరుణా హోటల్ అని చెప్పేసి ఉంటుంది. తాళాలు ఇట్లా తీసుకుందాం అనుకున్నా కానీ అందులోనే అమ్ముతారు, కాకపోతే ఓన్లీ టీ షాప్ వరకే ఓపెన్ ఉంది. ఆ తాళాలు ఇట్లా అమ్మేది క్లోజ్ ఉందన్నమాట. ఇక మళ్ళీ అటు వెళ్ళినప్పుడు తీసుకుందాం అన్నట్టు వెళ్ళిపోతా ఉన్నాము. 6:30 వరకు మనం గోదావరి నది పైన బ్రిడ్జి మీదనైతే ఉన్నాం. సో వెదర్ అయితే చాలా బాగుంది. అక్కడ ఇసుక అయితే పడవలలో ట్రాన్స్పోర్ట్ అయితే అవుతూ ఉంది. ఏదేమైతేనేంటి, ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది ఇక్కడ. బా, ఎంత అదృష్టం చేసుకున్నారా రాజమండ్రిలో పుట్టిన వాళ్ళు. చక్కదనంగా సాయంత్రం అయితే మంచిగా ఈ నది ఒడ్డున అట్లా ప్రశాంతంగా ఉండొచ్చు. చూస్తేనే అసలు ఆ వాతావరణం చూడండి ఎంత మంచిగా అనిపిస్తూ ఉందా. ఏమైంది? ఏమైంది? అయిపోయినాయా? ట్రాఫిక్ జామ్ అయితే ఏంటి, మనకు అసలు చూస్తేనే ఒక విధంగా ఒక వైబ్ అయితే ఉంది ఇందులో. ఎంతసేపు అని ఉండొచ్చు ఇట్లా, అంటే ఎండ కొట్టద్దు, ఇట్లుండాలి వెదర్. ఇంకా సూర్యుడు రాలేదు, లైట్గా ఇప్పుడే తెల్లారి 6:30 అంటే ఎట్లుంటుందో తెలుసు కదా మీకు. ఆహాహా, ఈ వెహికల్ వల్ల మనకు ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది అన్నమాట. ఎందుకంటే హై ప్రొజెక్షన్ అయితే ఉంది ఆ వెహికల్కు, కాబట్టి అది స్లోగా వస్తుంది కాబట్టి బండి అయితే ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. దీనివల్ల అటు అయిపోయినాయి ఇటు అయిపోయినాయి ఆ బండ్లు. అది ఆ బండి వల్లనే ఏదన్నా ఇటు నుండి పోయేది కూడా బయటికి లోడ్ వేసుకొని పోయినట్టున్నది. ఆ బ్రిడ్జి మూసేసిరు ఎందుకో. ఆ బ్రిడ్జి ఓపెన్ ఉంటే ఈ ట్రాఫిక్ జామ్ కాకపోవు. ఎట్లయితే లే, ఇంత మంచి వ్యూ ఉన్నది చూడు ఈడ నది మీద. గోదావరి నీళ్ళు సూపర్ ఉంటాయి. పని పని నమస్తే. బ్రిడ్జి పొడుగుతా అయినట్టున్నాయి కానీ ఆ బండ్లు. వచ్చేసినాం మన అన్లోడింగ్ పాయింట్ దగ్గరలోకి. అయితే ఈ రోడ్లో ఒక 2 కిలోమీటర్లు పోతే మన అన్లోడింగ్ పాయింట్ అయితే వచ్చేస్తుంది. ఖాళీ బండ్లు చాలానే ఉన్నాయి, లోడింగ్ లేదా ఏంటి పరిస్థితి. బండ్లు అన్లోడ్ అయ్యి వస్తూనే ఉన్నాయి కంపెనీలకు వెళ్ళి. మనకు వచ్చేసి లలితాకి రాసిర్రు, లలిత సైరస్ ముందే ఉంటాయి ఒక దాని ముందు. అంటే సైరస్ అంటే పట్టాభి. ఇది ఇంకో మిల్లు ఉంది ఇక్కడ
ఆదిలక్ష్మి ఇండస్ట్రీస్. ఈ పెద్దాపురంలో నేను 3 మిల్లులకు తగిలిన ఇప్పటివరకు. ఎక్కువ శాతం అయితే లలిత పట్టాభికే వచ్చిన. ఒక్కసారి వెంకటేశ్వర అంటే స్టార్టింగ్లో ఉంటుంది, ఆ వెంకటేశ్వరకి ఒక్కసారి వచ్చిన. ముడుపు గట్టి పెట్టినవాడు. ముడుపు గట్టి పెట్టి పక్కన కూడా వచ్చిందా? రాయి రాయి ఎర్ర క్లాత్లో రాయి గట్టి పెట్టిరు. మరి అలా రాజాసాబు సినిమా రిలీజు ఎట్లుంది? మరి సినిమా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్లో చెప్పండి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టేనా? ఇప్పటివరకు అయితే అంటే నైట్ ప్రీమియర్స్ అయితే పడ్డాయి. ఇప్పటివరకు కనుక్కున్నంత వరకు అయితే బ్లాక్ బస్టర్ హిట్ అని అంటారు. సరే, మన దాంట్లో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి చెప్పండి రాజాసాబ్ సినిమా ఎలా ఉందో. లలిత ఇండస్ట్రీస్ ఇన్ని రోజులు మొత్తం వడ్ల బండ్లు వచ్చినాయి, ఇప్పుడు అన్ని బియ్యం బండ్లు వస్తున్నాయి వీళ్ళకు. ఆ లోపల వడ్ల బండ్లు ఉన్నాయి, ఇక్కడ మన ముందు కనిపించేటివి మాత్రం నాకు తెలిసినంత వరకు మొత్తం బియ్యం బండ్లే. ఒకసారి మా పేపర్లు ఇలా ఏదో ఇవ్వద్దని చెప్పిండు. ఇది కిరాయి లెటరు, ఇది ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకు కిరాయి వాళ్ళే కొడతారు. లలిత ఎంటర్ప్రైజెస్ కాటా స్లిప్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, కాటా కూడా ఇక్కడ మళ్ళీ పెట్టుకుంటారు. సో మార్కెట్ సెస్ ఇది ఇచ్చేసేయాలి. గేట్లో ఎంటర్ చేసుకొని అయితే వచ్చేద్దాం. అదే ధాన్యం బండ్లు మొత్తం లోపలనైతే ఉన్నాయి, అండ్ బియ్యం బండ్లు కూడా ఉన్నాయి కొన్ని. 9ంటికి అయితే లోపలికి ఎంట్రీ అయితే చేసుకుంటారు. 9ంటికి ఎంట్రీ చేసుకున్నాక షాంపిల్ అయితే తీస్తారు. షాంపిల్ తీసేసి మళ్ళీ మనకు అన్లోడింగ్ అయితే పంపిస్తారు. సో కొన్ని బండ్లు నిన్న వచ్చిన బండ్లు అయితే షాంపిల్ ఆల్రెడీ తీసేసి అయితే ఉన్నాయి. మనను 9-9:30కి అయితే లోపలికి అయితే పంపిస్తారు ఎంట్రీ అయితే చేసేసుకొని. సో ఈ వెహికల్స్ అన్నీ మనకు అన్లోడ్ కోసం వచ్చిన వెహికల్సే. ఇవన్నీ మనకంటే ముందు వచ్చిన బండ్లే. ఆల్మోస్ట్ అంటే ఈ హైట్ తక్కువ ఉన్నాయి వచ్చేసి మనకు రైస్ బండ్లు, హైట్ ఎక్కువ ఉన్నాయి వచ్చేసి ధాన్యం బండ్లు. రైస్ బండ్లే ఎక్కువ వచ్చినాయి ధాన్యం బండ్ల కంటే. రాజాసాబు సినిమా రిలీజ్ అయింది. పెద్దాపురం లలిత థియేటర్లో టికెట్లు కూడా ఉన్నాయి, కాకపోతే ఒక్కని పోగు తీయట్లేదు. మన ఫ్రెండ్ ఇక్కడ లోకుమార్ అని మన లలితాలనే వెహికల్ అయితే నడుపుతాడు, 14 టైరు. మనోడు ఉంటే ఇద్దరం కలిసి ఉపాయం చేద్దాంలే, కానీ మనోడు హైదరాబాద్ పోతాడనట. ఇప్పుడే ఫోన్ చేస్తే నకిరేకల్ దాటినా బ్రో, నకిరేకల్లా నార్కెట్పల్లిలో దాటినా అని అయితే చెప్పిండు. మనోడు ఉంటే నిమ్మలంగా మా మామను ఉంచి అన్లోడింగ్ కాడ ఇద్దరం కలిసి సినిమా పోయొద్దాం. రిలీజ్ పిక్చరు మిస్ అయిపోయింది, చూద్దాం మధ్యాహ్నం వరకు. ఇది వచ్చేసి లిక్కర్ లెక్క ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. మనకు అన్లోడింగ్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ఒక 10,000 రూపాయలు అయితే ఉంటుంది. కాకపోతే మళ్ళీ మనకు రిటర్న్ అయితే వస్తాయి. అన్లోడింగ్ వర్క్ కట్ చేసుకొని మిగిలిన బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ వచ్చినాక వెయిటింగ్ అదంతా కలిపి ఎంత వచ్చిందని చెప్పేసి అయితే ఇక్కడనైతే వేసి ఈ లెక్క క్లియర్ అయితే చేసేద్దాం. ఇది వచ్చేసి మనకు పెద్దాపురం లెక్క. పెద్దాపురం 1100 మనకు టన్నుకి 20 టన్నులు కాబట్టి 27,500. ఆఫీస్ కమిషన్ 1000 రూపాయలు, లోడింగ్ 1500, డీజిల్ 10,000, టోల్ గేట్లు ఒక 2,000 అయితే వేసిన. అవి నెక్స్ట్ దాంట్లో కూడా పనికి వస్తాయి. ఒకటే టోల్ గేట్, మన కొవ్వు టోల్ గేట్ ఒకటే తగులుతుంది అనమాట. అండ్ గ్రోసరీస్ మనకు నైట్ సామాన్లు అయితే తీసుకున్నాం కదా, అక్కడ ఒక 1000 రూపాయలు అయితే అయినాయి. అండ్ ఎఫ్ఐలు కూడా ఒక 1000 రూపాయలు అయితే కొట్టించినాం. సో మొత్తం కంప్లీట్ అయిపోయాక ఈ లెక్క అయితే చూసేద్దాం. అండ్ అంతేకాకుండా ప్రతి నెల మొత్తం ఈ విధంగా నెల లెక్క మొత్తం రాసేసి కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. మొన్న చేసిన వీడియోలో అయితే చాలా వరకు కామెంట్స్ అయితే మనకు అదే వచ్చిందనమాట. ఎవ్రీ మంత్ లెక్క ఒకసారి అయితే చెప్పండి అని చెప్పేసి. సో మనకు ప్రతి ట్రిప్ అయితే ఈ విధంగా రాసేసుకొని లాస్ట్కి మంత్ ఎండ్లో మనకు ఆ మంత్లో ఎంత ఖర్చు వచ్చింది ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో టైం వచ్చేసి 9 అయితే అవుతా ఉంది. 9:30కి లోపల ఎంట్రీ చేసేసుకొని బండి అయితే లోపలికి తీసుకుంటారు. లోపల తీసేసుకొని మనకి షాంపిల్ అయితే తీసుకుంటారు అనమాట. షాంపిల్ చెకింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ అన్లోడింగ్ ఎంత అనేది అయితే ఒక క్లారిటీ అయితే లేదు. ధాన్యానికి అయితే మొన్న మనం చూసినాంలే, కానీ రైస్కి ఎంత అవుద్ది అని అయితే తెలీదు. నాకు తెలిసి అదే 1500, 1250 అట్నే అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నా. సో మనకు ఇక్కడ ఇంకోటి ఖర్చు వచ్చేసి
సర్వే అని చెప్పేసి అయితే ఒక 500 అయితే తీసుకుంటారు. 500 మళ్ళీ మనకు కిరాయిలో అంటే మన కిరాయి అయితే వేస్తారు కదా, వాళ్ళు 500 యాడ్ చేసి అయితే వేస్తారు. సో అదైతే మనకు సంబంధం ఉండదు. అన్లోడింగ్ అయితే మనం అయితే ఇవ్వాలి. సో లారీ ఫీల్డ్లో ఈ లోడింగ్ అన్లోడింగ్లు లారీ ఓనర్ల మీద పడకుండా ఎవరైతే లోడ్ పంపించుకున్నారో, ఎవరైతే లోడ్ తెప్పించుకున్నారో వాళ్ళ మీద లోడింగ్ అన్లోడింగ్ పడితే కొంచెం లారీ ఓనర్లు బాగుపడే అవకాశం అయితే ఉంటుందని అయితే నేనైతే చాలాసార్లు వీడియోస్లో అయితే చెప్పిన. ఒకసారి ఆలోచించండి మీకు ఆ పద్ధతి ఎట్లా అనిపిస్తుంది అనేది. సో బండి అయితే లోపల ఎంట్రీ చేసుకున్నాక గేట్ లోపల ఎంట్రీ అంటే సీరియల్ అయితే వేయించినాం గేట్ దగ్గర. లోపల ఇంకో దగ్గర ఎంట్రీ అయితే చేయాలి. ఎంట్రీ చేయించినాక మనకు లోపల బండ్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా అక్కడ. సో అక్కడికైతే వెళ్ళిపోద్ది. అక్కడికి వెళ్ళిపోయి మనకు షాంపుల్ అయితే తీసుకొని చెకింగ్ అయితే చేస్తారు, పాస్ అయిందా ఫెయిల్ అయిందా అని చెప్పేసి. ఫెయిల్ అయితే మళ్ళీ సప్లిమెంటరీ రాయాలి. మళ్ళీ బండ్లు వెళ్తూ ఉన్నాయి, రైస్ బండ్లు ఇప్పుడే. సో అక్కడ ముందెళ్ళే 16 టైరు మన సబ్స్క్రైబర్ బ్రోదే బండి. సో ఆ బ్రో బండి అయితే వెళ్తూ ఉంది. ఇక్కడ మన ముందున్నాయి కూడా మొత్తం రైస్ బండ్లే, అన్నీ సీరియల్ ప్రకారం వెళ్ళిపోతాయి కావచ్చు. ఇప్పుడే బ్రదరు గుండెలో ఒక బాంబు పీల్చి అయితే పోయిండు అనమాట. వాళ్ళది ఇంకో బండి వచ్చేసి మొన్న వచ్చిందట, 2 days పట్టిందట అన్లోడ్కు. ఒక బాంబు వేసిపోయిండు. ఇక ఎట్లుంటుందో పరిస్థితి చూడాలి. ఇక మొత్తానికి 12ంటికి కంపెనీ లోపలికి ఎంట్రీకి అయితే పిలిచారు. లోపలికి పోయినాక షాంపిల్ అయితే తీశారు. షాంపిల్ తీసినాక ఇక అన్లోడ్ ఎప్పుడైతుంది ఏం కదా అనేది తెలియదు. సో ఈ వీడియో 20 minutes ప్లస్ అయితే వచ్చినాలే. లోపలికి వెళ్ళాక ఎంత టైం వచ్చిందో చూసేసుకొని వీడియో అయితే ఎండ్ చేసే ఉపాయం చేద్దాం. ఇక అక్కడ బ్రో ఇంతకుముందు మన పక్క బండి ఉండే కదా, ఆ బ్రో పట్టా అయితే ఇప్పుతా ఉన్నాడు వాళ్ళ బండిది. మన అంగు లోపల పెట్టేసుకొని పట్టా ఇప్పేసుకోవాలి. పట్టా ఇప్పేసుకుంటే శాంపిల్ అయితే తీసేస్తారు. ఏమా ఇంతసేపు పట్టింది? ఇంతసేపు పట్టింది ఏంది? అంతేనా? బండ్లు అయితే విపరీతంగా వచ్చేసినాయి. ఎన్ని రోజులు పడుతుందో ఏం కథ ఇక అన్లోడ్కు. ధాన్యం బండ్లు అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి, రైస్ బండ్లే ఆగిపోయినాయి. సో ఇంకా మనది షాంపిల్ అయితే తీయలేదు. షాంపిల్ తీయడానికి అయితే టైం పడుతుంది. సో ఆ లోపు వాళ్ళైతే భోజనానికి అయితే వెళ్ళారు అనమాట. మనం కూడా ఇంత తినేసి పక్కకైతే ఉందాం. వాళ్ళు వచ్చినాక మనదైతే షాంపిల్ అయితే తీస్తారు. అండ్ వీడియో ఇప్పటివరకు చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్, జై జై.